ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబంలో కూడా సంతోషకరమైన రోజు. మన ప్రియతమ నాయకుడు యువ నాయకుడైన లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కింద 1200 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఇది అందరూ కూడా ఎన్నో ఏళ్ల నుంచి సర్టిఫికేట్లు రాక కాలేజీలో ఫీజులు పడక చాలా ఇబ్బంది పడుతూ ఈరోజు అన్ని కుటుంబాల్లో కూడా ఆనందం నింపింది. దాదాపు 3-4 సంవత్సరాలు గత ప్రభుత్వంలో కంప్లీట్గా ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల మీద కానీ అందరి మీద అయిపోయి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి సర్టిఫికేట్ లేక చాలా కుటుంబాల్లో ఇబ్బందులు జరుగుతున్నాయి. అటువంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రతి కుటుంబంలో కూడా సంతోషకరమైన రోజుగా ఇది కూటమి ప్రభుత్వం వల్ల అందరికీ కూడా ఫీజులు పడడం జరిగింది. సో దీనివల్ల అందరి కుటుంబాల్లో కూడా ఆనందం నింపుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మన ప్రియతమ నాయకుడు లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకునే రోజు కాబట్టి వాళ్ళందరూ కూడా అన్ని కుటుంబాల్లో ఆనందంగా జరుపుతున్న దానికి తెలుగుదేశం ప్రభుత్వము కూటమి ప్రభుత్వానికి కూడా ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేషన్ చెప్పడం జరుగుతుంది. మనందరం కూడా ప్రత్యేకంగా ఈరోజు విద్యార్థులతో సహా కలిసి ఇక్కడ నాయకులందరం కలిసి పాణ్యం నియోజకవర్గంలో ఈరోజు లోకేష్ బాబు గారికి పాలాభిషేకం జరిగింది. ఈ సంతోషంలో ఎన్నో కాలేజీల విద్యార్థులు పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.